కాదు రాజశేఖర్ గారు డాన్స్ చేయడం లైవ్ గా చూస్తారా? అయితే అయితే కాంగ్రెస్ అయితే దానికి ముందు రామని మాట్లాడదండి, ఓకేనా? మీరు రామ అంటే త్వరగా మాట్లాడేసి త్వరగా అమ్మాయి డాన్స్ చేస్తాను. 2 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజశేఖర్కి. కళ్యాణ్ గారి డేట్స్ టైట్గా ఉన్నప్పటికీ నేను కాల్ చేయగానే జూమ్లో చెప్పనా కథ లేదా ఫోన్లో చెప్పంటే అసలు నువ్వేం కథ చెప్పొద్దు, నేను షూట్కి వచ్చేస్తాను అన్నారు. షూట్కి వచ్చి కథ విన్నాక అప్పుడు ఫస్ట్ సీన్లోకి వచ్చారు. థ్యాంక్స్ రాశి, ఐఎమ్ ఆల్వేస్ ఇంటెండెడ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లో ఇప్పుడు మీరు రాశి స్టెప్స్ చూసి చాలా తక్కువ. సాంగ్లో కళ్యాణ్ గారితో బట్టి కుమ్మేసింది రాశి కన్నా దీంట్లో. And thanks Rashi for coming to the promotions also. Entire Ustad Bhagat team is so thankful to you. So sweet of you, so sweet of you. కాదు జనాలు చూసారు కదా, ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మంది ఉండేవారు సెట్లో. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఆ కాస్ట్యూమ్ రెడీ చేసుకొని కళ్యాణ్ గారిని సెట్లోకి తీసుకురాగానే ఆయన సెట్ని జనాల్ని చూసి ఏమన్నా తెలుసా, వినండి ప్లీజ్ ఇంతమంది నేను డ్యాన్స్ చేయాలా అన్నారు ఫస్ట్. అలాగనే సార్ మరి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్కి మాస్ మోడీ మరి ఈ మాత్రం స్పాన్ కావాలి సార్. అలాగనే ఆయన ఏమన్నారంటే సరే దేనికైనా మానవ ప్రయత్నం ఇంపార్టెంట్, నా ప్రయత్నం నేను చేస్తా అన్నారు. అలాగే నేను కొంచెం అలా సీరియల్ అలా చూస్తుండిపోయా. అప్పుడు నా మొహం చూసి ఆయన ప్రతిదానికి చిన్న పుచ్చుకోదు సంతానం పదా అన్నారు. సో అలాగే ఏమనుకున్నానంటే నన్ను మోటివేట్ చేయడానికి అంటారేమో అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక ఫుల్గా డ్యాన్స్ కూడా చేయలేదు. ఫస్ట్ రిహార్సల్ జస్ట్ ఇలా చూసుకొని షార్ట్ మ్యూజిక్ అనే ఒక రిహార్సల్ అది చేస్తే సెట్ క్లాప్స్ విజిట్తో దద్దరిగిపోయింది. కళ్యాణ్ గారు ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం లేకపోతే 9 to 6 టైమింగ్స్లో షూటింగ్ రావడం ఎన్ని కాదండి, ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి కళ్యాణ్ గారు. నేను అందుకే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతే బిగినింగ్ చెప్తానంటే అదేదో ఎలివేషన్ డైలాగ్స్ కోసమో ఫైట్ల కోసమో కాదండి, నిజంగా పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో వచ్చే ఇంటెన్స్ ఇన్లో ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది అంతే. థ్యాంక్స్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారి బీట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, రేపు పొద్దున ఇంకా ఫుల్ సాంగ్ వచ్చి థియేటర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. థ్యాంక్ యూ సచి, థ్యాంక్ యూ సో మచ్. నేను ముందుగానే చెప్పినట్టు టైం లైన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అందుకే ఇవాళ కూడా రాలేకపోయారు. సో దానికంటే ఎక్కువ ఉంటుందని ఊహిస్తున్నాం. అండ్ సినిమాకి వచ్చే లేట్ అయినా సరే సెట్స్ చూసారు కదా, మొత్తం మైత్రి కెరీర్లో మైత్రి చేసిన అన్ని సినిమాల్లో ఇంత పెద్ద సెట్ ఇప్పుడు వేయలేదు, ఫ్యూచర్లో వేస్తారో తెలియదు. ఏ రోజు కూడా